ఎక్స్టీరియర్కి ఇంటీరియర్కి మనం ఎలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తారు? ఎక్స్టీరియర్కి ఇంటీరియర్కి సేమ్ లాగా, లేకపోతే ఎక్స్టీరియర్కి డిఫరెంట్, లేకపోతే ఇంటీరియర్లో మళ్ళీ హాల్, బెడ్రూమ్, డైనింగ్ ఈ వీటన్నిటికీ మళ్ళీ డిఫర్ చేస్తారా, లేకపోతే సేమ్ ప్రిఫర్ చేస్తారా? మనం ఎక్స్టీరియర్కి ప్రిఫర్ చేసేది ఏంటంటే సింపుల్గా బాడీ కలర్ ఒకటి ఉంటుంది. బాడీ కలర్ అంటే ఓవరాల్ బిల్డింగ్కి వచ్చే ఒక బేస్ కలర్ అనమాట. ఆ తర్వాత ఎలివేషన్ ఏదైతే ఉందో వాటికి పట్టీలు వస్తాయి కదా, వాటికి డార్క్ కలర్ యూస్ చేసుకొని బాడీకి లైట్ కలర్ యూస్ చేసుకుంటే మనకి బిల్డింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. జనరల్గా డార్క్ కలర్స్ అనేవి మనకి కవరేజ్ చాలా తక్కువ వస్తుంది. సో మీరు యూస్ చేసుకునేటప్పుడు డార్క్ కలర్స్ యూస్ చేయకండి బిల్డింగ్కి. లైట్ కలర్స్ యూస్ చేసుకుంటే మీకు ఫేడింగ్ ప్రాబ్లం, అంటే పెయింట్ ఫేడ్ అవ్వకుండా ఎక్కువ కాలం ఉంటుంది. రెండోది టెంపరేచర్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. మీరు డార్క్ కలర్స్ యూస్ చేస్తే అవి టెంపరేచర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. అవును అవును, కరెక్ట్. ఇప్పుడు నార్మల్గా సమ్మర్లో మీరు బ్లాక్ కలర్ అనేది యూస్ చేయరు, బ్లాక్ కలర్ అవాయిడ్ చేస్తారు. ఎందుకు? హీట్ని అబ్జర్వ్ చేస్తారు. సేమ్ అలాగే బిల్డింగ్ టెంపరేచర్ మీరు రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే లైట్ కలర్స్ అనేది యూస్ చేసుకోవాలి. ఎలివేషన్కి పట్టీలకి మాత్రం డార్క్ యూస్ చేసుకుంటే మీకు బిల్డింగ్ బాగా కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి హైలైట్స్ బాగుంటాయి, బిల్డింగ్ ఓవరాల్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంటీరియర్కి వచ్చేసరికి మీరు యూస్ చేసే కలర్స్ ఏంటంటే, ఇన్ కేస్ బెడ్రూమ్ అనుకోండి, బెడ్రూమ్ 4 వాల్స్ ఉంటాయి కదా, బెడ్ ఏదైతే ఉందో మీరు ఇన్ కేస్ బెడ్లో ఇలా పడుకుంటున్నారు అనుకోండి, బెడ్ బ్యాక్ సైడ్ డార్క్ కలర్ తీసుకోండి. డార్క్ అంటే టూ మచ్ డార్క్ తీసుకోవద్దు, మీడియం డార్క్ తీసుకోండి. ఎందుకంటే అది మీకు కనిపించదు, బ్యాక్ సైడ్ మీకు కలర్ కనిపించదు. ఇంట్లో మీకు సరౌండింగ్స్ కనిపిస్తాయి బెడ్రూమ్లో. ఈ సరౌండింగ్స్ అనేది మీకు ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అని చెప్పి. సో పైన సీలింగ్కి మాత్రం వైట్ తీసుకోండి. ఇన్ కేస్ సీలింగ్ డిజైన్స్ ఉన్నాయనుకోండి, డిజైన్స్ వేసుకోండి. కానీ డార్క్ కలర్స్ ఎక్కడ యూస్ చేయకండి, లైట్ ప్రిఫర్ చేయండి. లైట్ ఉండడం వల్ల ఏంటంటే మీరు సెకండ్ టైం మళ్ళీ ఒక 5 years తర్వాత 7 years తర్వాత రీకోటింగ్ వేసుకోవాలి అన్నప్పుడు దాని మీద కొద్దిగా షేడ్ పెంచుకొని వేసుకోవచ్చు. ఇప్పుడే ఫుల్ డార్క్ కలర్ వేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వెళ్ళంగానే అదొక టెన్షన్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తాయి బ్రైట్ కలర్స్. సో లైట్ కలర్స్ ఉన్నాయనుకోండి, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే లైట్ కలర్స్ తీసుకోండి. వైట్స్లో చాలా రకాల కలర్స్ ఉంటాయి, ఒక వైట్లోనే ఆల్మోస్ట్ 200 షేడ్స్ వస్తాయి. సో అట్లాంటి కలర్స్ చూస్ చేసుకుంటే మంచిది. మనకి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ 7000 షేడ్స్ వస్తున్నాయి. ఒక మామూలుగా ఒక లైట్ షేడ్స్లోనే డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. సో ఒక కలర్ అనుకున్నారు అనుకోండి, పింక్లోనే ఆల్మోస్ట్ ఒక 200 to 250 కలర్స్ వస్తున్నాయి. సో అట్లాంటి షేడ్స్ ఏదన్నా మంచిది చూస్ చేసుకొని చేసుకోండి. మీ ప్రిఫరబుల్ షేడ్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇందాక చెప్పినట్టే అండి, సేమ్ 3 సైడ్స్ మాత్రం ఒక లైట్ కలర్ షేడ్ తీసుకోండి, అందులోనే డార్క్ షేడ్ ఒక వైట్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు మనకి బెడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, డిజైన్స్ ఉంటాయి, మెటాలికా డిజైన్స్ ఉంటాయి, అలాగే మీకు స్టెన్సిల్ డిజైన్స్ ఉంటాయి, అట్లాంటివి వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు పిల్లల రూమ్ అనుకోండి, పిల్లల రూమ్లో స్టెన్సిల్ డిజైన్స్, కార్టూన్స్, బొమ్మలు అలాంటివి వేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. సో ఇది పిల్లల రూమ్, ఇది మన బెడ్రూమ్ అన్నట్టు ఉంటుంది. సో ఇంకా హాల్కి వచ్చారనుకోండి, ఇన్ కేస్ హాల్కి కూడా లైట్ కలర్స్ ప్రిఫర్ చేసుకోవడం మంచిది. టీవీ ఏదైతే ఉందో అటువైపు కొద్దిగా లైట్ షేడ్ పెట్టుకొని మిగిలిన వైపు ఇంకొద్దిగా దానికంటే కొద్దిగా డార్క్ షేడ్ పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. ఎందుకంటే టీవీ చూసేటప్పుడు ఫోకస్ అంతా దాని మీదే ఉండేలాగా. ఇన్ కేస్ అక్కడ డార్క్ షేడ్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు టీవీ కంటేను ఆ వెనకాల ఉన్న కలర్ డామినేట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ లైట్ షేడ్స్ పెట్టుకోవడం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది.